హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. సో, ఈరోజు మనం కాజు, కాజుతో చికెన్ డ్రై రోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ సాల్ట్, కారం, పసుపు, కాజు, ధనియా పౌడర్, మసాలా, ఆయిల్, కొంచెం పుల్లటి పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 వచ్చేసి గ్రీన్ మిర్చి, కాజు. సో, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మసాలా అంతా యాడ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. సో, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ధనియా పౌడర్, సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. పసుపు, అలానే కర్డ్, పెరుగు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. లెమన్, ఒక లెమన్ రసం సరిపోతుంది. ఇందులోనే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారుగా అన్నీ యాడ్ చేశాను. సో, ఇప్పుడు మంచిగా ఇది మొత్తము ఆ పీసెస్‌కి మసాలా అంతా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యాక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. మసాలా కూడా వేసుకోవాలి. చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి నేను మసాలా. ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒక 20-30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి చికెను. మసాలా అంతా బాగా పడుతుంది అప్పుడు చికెన్‌కి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. సో, ఇది అయ్యేలోపు జస్ట్ ప్యాన్‌లో ఒక 4 పీసెస్ ఫ్రై చేస్తున్నానండి ఓన్లీ ఆయిల్‌తో. అది కూడా ఒకసారి చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది జస్ట్ ఏమీ ఎయట్లేదండి. జస్ట్ మ్యారినేట్ చేసిన పీసెస్‌ని మాత్రమే ఫ్రై చేస్తున్నామనమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పీసెస్‌ని వేసేసుకోవాలి. ఇది జస్ట్ పాన్ ఫ్రై. కానీ టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా హస్బెండ్ ఇలా కావాలన్నారు ఓన్లీ పాన్ ఫ్రై. అందుకే తన కోసం ఇలా చేస్తున్నాను. చూసారు గదా! సో, ఇది లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. చూసారు గదా! ఇలా డ్రై రోస్ట్ అవుతుంది ఇది గూడా. సో, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకున్నాను. బాగా రోస్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ పాన్ కాబట్టి మనకేం అడుగంటదు. ఇలా డ్రై రోస్ట్ మంచిగా అయిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. చూసారుగా అయిపోయింది ఫైనల్‌గా. సో, చికెన్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. చూసారుగా చికెన్‌లో అంతా వాటర్ వచ్చేసింది.
మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటరు. ఆ చికెన్ వాటర్‌తోనే అది ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం మనం ఇప్పుడు కాజు యాడ్ చేసుకోవాలి. చూసారుగా కాజు యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయాలండి. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి ఇలానే ఏం కట్ చేయొద్దు. ఇలానే వేసేసేయాలి. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా డ్రై రోస్ట్ అయిపోతుంది. చూసారుగా వాటర్ అంతా డ్రై అవుతూ వస్తుంది. ఇందులో ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఇలా మనం లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్‌గా. మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. ఫైనల్‌గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి. సో ఎంతో టేస్టీ చికెన్ డ్రై రోస్ట్ అండి ఇది. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. చూసారుగా చికెన్ కాజు డ్రై రోస్ట్ అండ్ పాన్ ఫ్రై 2 యమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.